హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ట్రూక్ బడ్స్ S2 ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. 15,000 ప్రైస్ సెగ్మెంట్లో చాలా మంచి ఫీచర్స్ ఇచ్చారు. మనకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఏదైతే ఉంటుందో అది సూపర్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటు దీన్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు. గివేవేలో గెలుచుకోవడం ఎలా అని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే ట్రూక్ వాళ్ళ బడ్స్ S2 ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్. బాక్స్ పైన డిజైన్ చూడొచ్చు, అట్రాక్టివ్గా కనిపించేస్తున్నాయి. దాంతోపాటు స్లైడింగ్ సింక్ టెక్నాలజీ దీనిలో వీళ్ళు యూజ్ చేశారని చెప్తున్నారు. సో మరి రెండిట్లో ఒకదాన్ని మీరు గివేవేలో కూడా గెలుపొందొచ్చు. గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. దాంతోపాటు ఇక్కడ మనకు బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎయిర్ పవర్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందని చెప్తున్నారు. సో మరి ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో నాకు తెలిసి ఇది ఒక 1500 ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటుంది కాబట్టి మంచి ఫీచర్. దాంతోపాటే 55 ms అల్ట్రా లో లేటెన్సీ ఉంటుందని చెప్తున్నారు. స్లైడింగ్ సింక్ టెక్నాలజీ కారణంగా మనకు ఇన్స్టాంట్ పేరింగ్ ఉంటుంది అన్నట్టు. సో ఇది మనకు చాలా మంచి ఆప్షన్ అని చెప్పేసుకోవచ్చు. మనం పేరింగ్ అయ్యేటప్పుడు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. అంటే మనం స్లైడింగ్ కేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఓపెన్ చేసిన వెంటనే పేరింగ్ అయిపోద్ది అన్నట్టు. దాంతోపాటు 10 hours ప్లే టైం ఉంటుందని చెప్తున్నారు. పవర్ఫుల్ డీప్ బేస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో బాక్స్కి ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. సేమ్ ఇంతకుముందు స్లైడింగ్ సింక్ టెక్నాలజీ అయినా కానివ్వండి. దాంతోపాటు క్వాడ్ MEMC మైక్ డ్యూయల్ మైక్ ఆన్ ఈచ్ ఇయర్బడ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. లేటెన్సీ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే దీని బ్యాటరీ బ్యాకప్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఈ సీల్ని అయితే ఇలా బ్రేక్ చేసేసి ఈ బాక్స్ లోపల ఈ ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయనేది అయితే చూసేద్దాం. మరి బాక్స్ని అయితే ఇలా ఓపెన్ చేసేసాను. పైవైపు మనకు ఇక్కడ ట్రూక్కి సంబంధించిన ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ కనిపించేస్తున్నాయి. సో మరి వీటిని మన సైడ్కి ఉంచేద్దాం. నెక్స్ట్ బాక్స్ లోపల చూసుకున్నట్టయితే ఇక్కడ ఛార్జింగ్ కేస్ని ప్రొవైడ్ చేశారు. అదే దాని కేస్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ మన క్యాప్స్, దాంతోపాటే Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ లాంటివి అయితే వీటిని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వీటిని మన సైడ్కి ఉంచేసేసి మనం ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ గురించి మాట్లాడినట్టయితే బిల్డ్ క్వాలిటీ పర్లేదు, కాకపోతే లైట్ వెయిట్గా ఉన్నాయి. చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ట్రూక్కి సంబంధించిన బ్రాండింగ్ చూడడానికి కనిపించేస్తుంది. సో అవి సైడ్ గురించి దీని కేసు గురించి మాట్లాడినట్టయితే ఈ కేసు యొక్క క్వాలిటీ అనేది, బిల్డ్ క్వాలిటీ అనేది కూడా సేమ్ దీనిలాగానే ఉంది, నార్మల్గానే ఉంది. నెక్స్ట్ ఇటు సైడ్ చూసుకున్నట్టయితే Type-C పోర్ట్ ఒక దాన్ని అయితే ప్రొవైడ్ చేశారు. పైన ట్రూక్కి సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో దీన్ని మరి స్లైడ్ చేస్తే ఓపెన్ అవుద్దని చెప్పారు కదా. సో ఒకసారి స్లైడ్ చేసేసి మనం దీన్ని పైకి తీద్దాం. సో మరి ఇది స్లైడ్ చేసిన వెంటనే పేరింగ్ అవుద్దని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మరి ఇది లెఫ్ట్ సైడ్ ఇది రైట్ సైడ్ ఇది. సో దీనిలో ఇన్సైడ్ చేసేసాం. సో ఇలా తీసిన వెంటనే పేరింగ్ అవుద్దట. ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకు ట్రూక్ బడ్స్ S2 అని చెప్పేసి నిజంగానే ఫాస్ట్గా పేరింగ్ అంటే పేర్ అయితే రావడం జరిగింది. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే దీన్ని నేను ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి పేరింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మరి ఒకసారి సాంగ్స్ విని చూద్దాం. సో ఫ్రెండ్స్, మరి సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే డీసెంట్ బేస్ వస్తుంది. దాంతోపాటే వోకల్ సౌండ్స్ ప్రాపర్గా వినిపించేస్తున్నాయి. నాకు బాగా నచ్చింది ఏంటి అంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఈ టచ్ కంట్రోల్స్ ఏవైతే ఉంటాయో ఇవ్వడం ఫాస్ట్గానే పనిచేస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ మనకు ఈ అసిస్టెంట్ ఓపెన్ చేయడానికైనా కానివ్వండి, పాజ్ ప్లే చేయడానికైనా కానివ్వండి, ఇటువంటి అన్ని ఫీచర్స్ అయితే వీళ్ళలో ప్రొవైడ్ చేశారు. సో సౌండ్ క్వాలిటీ కూడా లౌడ్గానే ఉంది. సో ఫ్రెండ్స్, మరి ఇయర్బడ్స్ గురించి మాట్లాడినట్టయితే దీని ఈ కేస్ డిజైన్ ఏదైతే ఉంటుందో చాలా యూనిక్గా ఉందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే దీనికి సంబంధించిన పేరింగ్ ఏదైతే ఉంటుందో చాలా ఫాస్ట్గా జరుగుతుంది. దాంతోపాటు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. చెవులకు పెట్టుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో మీరు ఈ చెవులకు పెట్టుకున్న తర్వాత బయట నుంచి వచ్చే సౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా తక్కువ అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది పెట్టుకుని మీతో మాట్లాడేటప్పుడు కూడా నాకు బయట నుంచి చాలా సౌండ్స్ అనేవి ఏం వినిపించట్లేదు. సో అదొక మంచి ఫీచర్. సో మరి ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే దాంతోపాటే మీకు టచ్ కంట్రోల్స్ అయినా కానివ్వండి, వాయిస్ అసిస్టెంట్ ఆన్ చేయడం అయినా అవన్నీ బాగానే ఉన్నాయి. దాంతోపాటే మనం దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే సౌండ్ క్వాలిటీ కూడా మనకు డీసెంట్గా ఉంది. సో బేస్ అంత ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, కానీ మనకు వోకల్ సౌండ్స్, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అనేవి బాగున్నాయి. దాంతోపాటు లేటెన్సీ కూడా మనకు గేమింగ్ ఆడేటప్పుడు లేటెన్సీ సమస్యలు కూడా రావు. బ్యాటరీ బ్యాకప్ కూడా పర్లేదు, బాగానే ఉందని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి మీకు ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్ నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్ రాయండి. వీడియో సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.